నేను కన్నప్ప సినిమా కోసం పెట్టిన ప్రైస్ ఇంత, పర్ హెడ్ టికెట్ ప్రైస్ ఇంత. నేను పెట్టిన ప్రైస్కి నాకు న్యాయం జరిగిందా లేదా అనే టోన్లో ఈరోజు రివ్యూ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సాహు సాగా. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను పెట్టిన టికెట్ ప్రైస్కి నాకు న్యాయం జరిగిందా లేదా అంటే సగం న్యాయమే జరిగిందండి. సగమే న్యాయం జరిగిందని చెప్తాను నేను. ఎందుకు సగం న్యాయం జరిగిందో మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. నెంబర్ 1, ప్రభాస్ క్యామియో సెకండ్ హాఫ్లో ప్రాబబ్లీ ఆఫ్టర్ 15 minutes అండి ప్రభాస్ వస్తాడు. సో అక్కడి నుంచి మూవీ యాక్చువల్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మూవీ ఓకే గుడ్, ఆడియన్స్ని ఎంగేజ్ చేసేటట్టు ఉంటుంది. సో ప్రభాస్ క్యామియో ఈజ్ ఫస్ట్ పాజిటివ్. సెకండ్ పాజిటివ్ ఈజ్ దట్ లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ, ఎక్కడి నుంచి ఎప్పుడైతే ప్రభాస్ వస్తాడో అక్కడి నుంచి అండ్ టిల్ ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. సో దాట్ ఈస్ ద సెకండ్ పాజిటివ్. దట్ ఈస్ ద యాక్చువల్ స్టోరీ ఆఫ్ కన్నప్ప. థర్డ్ పాజిటివ్ ఈస్ విష్ణుస్ యాక్టింగ్ ఇన్ క్లైమాక్స్. సో ఏదైతే మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఉందో, ఎక్కడైతే తిన్నడు అనే క్యారెక్టర్ కన్నప్పగా మారి కళ్ళు ఇస్తాడో దేవుడి కోసం, సో దాట్ పార్ట్ విష్ణుస్ యాక్టింగ్ ఈజ్ రియలీ గుడ్. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన నేను మూవీకి, కానీ ఆ లాస్ట్ పార్ట్లో విష్ణుస్ యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్. ఫోర్త్ పాజిటివ్ అండి, అక్కడక్కడ డైలాగ్స్ చాలా బాగున్నాయి, లైక్ కనెక్టింగ్ ఉన్నాయి. నాట్ ఎవ్రీ డైలాగ్ ఇన్ ద మూవీ ఈజ్ రియలీ గుడ్, బట్ ఇన్ ఫ్యూ ప్లేసెస్ డైలాగ్స్ ఆర్ రియలీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ మనిషి విలువ అనేది 6 అడుగుల రూపంలో ఉండదు, అరంగుళం నాలికలో ఉంటుంది. అంటే ఇట్లాంటి కొన్ని రిలేటబుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కనెక్ట్ అవుతాం. దిస్ జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, బట్ యా దట్ ఈస్ గుడ్. కమింగ్ టు నెగటివ్స్ అండి, ల్యాక్ ఆఫ్ ఒరిజినాలిటీ ఇన్ ద మూవీ. ఇప్పుడు వీళ్ళు లొకేషన్ కోసం అని చెప్పేసి న్యూజిలాండ్కి వెళ్ళాను అని మంచు విష్ణు గారు చెప్పారు. చాలామందిని న్యూజిలాండ్కి తీసుకెళ్ళి అక్కడ సెటప్ చేశాను అని చెప్పారు, కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉందండి. వెనేసే ఆర్టిఫిషియల్ మూవీలో గూడెం ప్రజలు అంటారు, 5 ట్రైబ్స్ అంటారు. ఆల్ దోస్ థింగ్స్ షుడ్, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ లొకేషన్ కానీ మనకి ఇట్ షుడ్ ఓకే వీళ్ళు నిజంగానే గూడెం ప్రజలు, ఓకే వీళ్ళు నిజంగానే ఒక గూడెంలో ఉన్నారు, అండ్ ఆల్ దోస్ బ్యాక్గ్రౌండ్ షుడ్ సపోర్ట్ ది యాక్టర్స్, రైట్? ఇక్కడ టోటల్ కాంట్రడిక్టింగ్గా ఉంటుందండి. అంటే లొకేషన్స్ ఏమో రిచ్గా ఉంటాయి, వీళ్ళేమో గూడెం అంటారు, అక్కడేమో అసలు ఆ పల్లెటూరుకి ఆ వైబ్కి సూటే కాదు. సో దాట్ ల్యాక్ ఆఫ్ ఒరిజినాలిటీ ఇన్ ద మూవీ ఈజ్ ఫస్ట్ నెగిటివ్. సెకండ్ నెగిటివ్ అండి, మంచు విష్ణు గారు ఏదైతే ఆ బ్యాక్ స్టోరీ రాసుకున్నారో, హీ సెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ దట్ Kannappa is not a fictional story, it's actually a real story, yeah, but whatever the backstory that happened with the heroine, the romance part, the war part and everything, that is fiction, which means Manchu Vishnu himself has written this story and those lines ani tane interview lo chepparu, some press meet lo chepparu. So that backstory is actually really weak. In fact, first of mottam ade jarugutadi, it's really bad. చాలా డ్రాగ్ చేస్తారు, ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. అండ్ దట్ యాజ్ ఐ సెడ్ నవ్వుకుంటాం, నాట్ బికాస్ ఆఫ్ ద కామెడీ ఇన్ ద మూవీ, బట్ సీయింగ్ ద లొకేషన్ ఆఫ్ ద మూవీ, సీయింగ్ ది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద మూవీ. బేసికలీ దట్ ఫస్ట్ ఆఫ్ బ్యాక్ స్టోరీ ఏదైతుందో, సో వై తిన్నడు బికేమ్ కన్నప్ప అనే బ్యాక్ స్టోరీ ఇస్ లైక్ నాట్ దాట్ గ్రేట్ అండి. థర్డ్, సో మనకి ఇప్పుడు అనిపిస్తుంది మెనీ సిమిలారిటీస్ ఫ్రమ్ అదర్ మూవీస్. అంటే ఓకే, ఈ సీన్ బాహుబలి రిఫరెన్స్ కదా, ఓకే ఈ సీన్ సలార్లో చూసినట్టు ఈ సీన్ రిఫరెన్స్ కదా. సో అట్లానే, సో ఎట్లా అంటే నాకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూశాక ఒక పేరడీ మూవీ, ఒక స్పూఫ్ మూవీ చూస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది. నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఏంటి వీళ్ళు కామెడీ చేస్తున్నారా, ఎవ్రీ అదర్ రిఫరెన్స్ అండి ఈ మూవీలో, ఇది ఎక్కడో చూసినట్టుందే, అర్రే ఇది ఎక్కడో చూసినామే అని అనిపిస్తుంది మీకు. ఫోర్త్ అండి, అన్నెసెసరీ సాంగ్స్. దీన్ని 3 గంటలు తీయాల్సిన సినిమా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎంత తక్కువ తీసుంటే అంత బాగుండు విత్ ద మెయిన్ ప్లాట్. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ని ఒక మూవీగా తీసినా బాగుండు విత్ లైక్ 2 hours. బట్ 3 hours ఈజ్ లైక్ టూ మచ్ డ్రాగ్ అండి. ఐ మీన్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దట్ 3 hours, అన్నెసెసరీ సాంగ్స్, అన్నెసెసరీ స్టోరీ అని అనిపించింది నాకు. ఎక్సెప్ట్ మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు అండ్ ద హీరోయిన్, బేసికలీ వీళ్ళు తప్ప మిగతా అందరు ఆర్టిస్ట్కి నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది పర్ఫార్మెన్స్. ఐ డోంట్ ఫీల్ ఎంగేజింగ్, their performance engaging in the movie. So artificial performances of all other artists except these 4 is 5th negative. So final ga verdict,
కన్నప్పకి నేను పెట్టిన అమౌంట్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా అంటే, యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, నాకు సగమే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ మీరు ఒకవేళ కన్నప్ప సినిమా చూసుంటే మీకు ఎట్లా అనిపించింది అండ్ మీరు పెట్టిన అమౌంట్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అట్లనే నా ప్రీవియస్ రివ్యూస్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగైన్. బాయ్.